మనము మాస ఫలితాలలో జూన్ నెలలో తులారాశికి గనుక మనం ప్రయాణం చేసినట్టయితే తులారాశి వారికి ఈ నెలలో అపకీర్తి రావడం, అనవసరమైనంగా డబ్బు ఖర్చు పెట్టడం, ధనం వ్యయం, డబ్బు ఖర్చు కావడం, మనోవిచారం, అనారోగ్యము అనేటువంటి విషయాలు జరగడానికి ఆస్కారం ఉంది. ఇక ఈ తులారాశి వారికి జూన్ నెలలో మొదటి వారంలో కనుక మనం చూసుకున్నట్టయితే అనారోగ్యం ఏర్పడుతుంది. చేసేటువంటి ఒక వృత్తిలో అభివృద్ధి లేకపోవడం, ఏదైతే వృత్తి వ్యాపారాలు చేయాలనుకున్నారో అందులో అభివృద్ధి లేకపోవడం జరుగుతుంది. అనవసరమైనటువంటి ఒక ప్రయాణాలు చేస్తూ ఆరోగ్యం దెబ్బతీసుకోవడము, ధన నష్టం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ తులారాశి వారికి మొదటి వారంలో. ఇక రెండవ వారాన్ని కనుక మనం చూసినట్టయితే ఈ తులారాశి వారికి రెండవ వారంలో కొన్ని అశుభ వార్తలు వినడానికి ఆస్కారం ఉంది. అనవసరమైనటువంటి యొక్క ప్రయాణాలు చేయడం, ఆర్థిక పరిస్థితి కుంటుపడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా కుటుంబ కలహాలు, కుటుంబంలో భార్యాభర్తల మధ్యన, తన ఆత్మీయ బంధువుల మధ్యన విరోధాలు ఏర్పడేటువంటి ఒక మనస్పర్ధలు రావడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది రెండవ వారంలో తులారాశి వారికి జూన్ నెలలో. ఇక మూడవ వారాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే వీరికి దొంగల వలన భయం కలగొచ్చు, లేదా దుర్మార్గుల వలన భయం కలగొచ్చు, అగ్ని వలన భయం కలగొచ్చు. ఈ మూడు రకాలు ఏ విధంగానైనా ఒక రకంగా బాధలు కలిగి ఉండడానికి ఆస్కారం ఉంటుంది. లేదా తన తోటి వారితో అంటే స్నేహితులతో వైరం ఏర్పడేటువంటి ఒక యోగం ఉంది. దానివల్ల పోట్లాటలు జరిగి ఇబ్బందికరంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అయితే ఈ తులారాశి వారు కొద్దిగా హద్దు మీరి ప్రవర్తించడం అనేటువంటిది వీరి దగ్గర ఒక అలవాటు ఉంటుంది. ఈ హద్దు మీరి ప్రవర్తించడం అనేటువంటిది తగ్గించుకోవడం మంచిది. దాంట్లో ఈ మూడవ వారంలో హద్దు మీరి ప్రవర్తించకుండా సౌమ్యంగా ఉన్నట్టయితే కొన్ని బాధలు తప్పిపోతూ ఉంటాయి ఈ మూడవ వారంలో ఈ తులారాశి వారికి. ఇక నాలుగవ వారాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే ఏ పని యందు అనుకూలత లేకపోవడము, బంధువులతో వైరం ఏర్పడము, కీర్తి ప్రతిష్టలు దెబ్బతినడము, నీచ స్త్రీ వలన అపవాదం రావడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది ఈ తులారాశి వారికి ఈ నెలలో, జూన్ నెలలో. ఒక నీచ స్త్రీ వల్ల అపవాదాలు ఏర్పడేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ స్త్రీ విషయంలో, ఏ స్త్రీతో మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతూ జాగ్రత్తగా బిహేవ్ చేసినట్టయితే ఈ బాధలు తప్పడానికి ఆస్కారం ఉంటుంది ఈ తులారాశి వారికి. ఈ కష్టాలన్నీ కూడా పోవడానికి, కొంతలో కొంతనైనా మనశ్శాంతి కలగడానికి, అనుకున్న కార్యక్రమాలు సిద్ధించడానికి ఈ తులారాశి వారు ఈ నెలలో ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసినట్టయితే చాలా మంచిది. మీకు ఉదయం వీలు కాకపోతే సాయంకాలం చేయండి, ఉదయం చేయండి. మీకు వీలైతే రోజు 11 సార్లు గనక హనుమాన్ చాలీసా గనక పారాయణం చేసినట్టయితే మీకు అన్ని విధాల ఈ కష్టాల నుంచి గట్టెక్కి సుఖ సౌఖ్యాలతో ఉంటారు. 11 సార్లు అని చెప్పి అనుకోకండి. 11 సార్లు అంటే 40 నిమిషాల లోపల అయిపోతుంది. ఒక్కసారి కూర్చున్నట్టయితే 43 నిమిషాలకు ఒకసారి హనుమాన్ చాలీసా పూర్తి చేయడం జరుగుతుంటుంది. అభ్యాసమైన వరకు కష్టం అనుకోండి, అభ్యాసమైన వరకు 3 నిమిషాలతో ఒక పారాయణం అయిపోతుంది. అలా పెట్టుకున్న 11 అంటే 35, 40 నిమిషాలు, 40 నిమిషాలు లేదా ఒక గంట అనుకోండి. నిదానంగా చేసినా కానీ ఒక గంటలో హనుమాన్ చాలీసా 11 సార్లు పారాయణం చేయడం సులభంగా చేయొచ్చు. కాబట్టి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. సుఖ సంతోషాలతో జీవితం గడుపుకొని ఉండండి తులారాశి వారు జూన్ నెలలో. ఇది శుభం.